లేదు బ్రో. రవితేజ ఫ్యాన్స్ ఎవరు సీరియస్ కాకండి, ఏం లేదు, జస్ట్ యావరేజ్ చూడొచ్చు అంతే. మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, అనుకున్నంత స్థాయికి లేదు. కాకపోతే సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మేము చెప్పండి హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. హీరోయిన్ యాక్టింగ్ మేము చెప్పండి హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. రవితేజ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఇలా కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ చూసినాం రవితేజకి సినిమాలో. ఒక చెప్పాలంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన జగ్గుబాయ్, మన ఈయన జగపతి బాబు యాక్టింగ్, విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఆయన బాగా చేసిండు. కామెడీ కానీ అక్కడక్కడ కూడా బాగా పండించారు. సినిమాలో మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అన్న ఏం చెప్పాలన్నా నాకు కొద్దిగా యావరేజ్ అనిపించి, హిట్ అని చెప్పాలి, ఫట్ అని చెప్పలేం. నెక్స్ట్ టైం తీసేటప్పుడైనా హరిశంకర్ రాజా మంచి సినిమా తీయండి, బ్లాక్ బస్టర్ మంచి పూర్తి కోరుకుంటున్నా. నాకు తెలిసిన కానీ నాకు మా రవితేజ ఫ్యాన్స్ కొద్దిగా హట్ అని అనిపిస్తున్నాయి. సినిమా అంటే మన హరిశంకర్ గారు డైలాగ్స్ అయితే ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. అలాగే రవితేజ గారు యాక్టింగ్ కూడా అదరగొట్టేశారు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో చాలా బాగా నచ్చింది ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు కదా, ఆయన ఎంట్రీ చాలా బాగా నచ్చింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కొంచెం కెమెరా రోల్ గా జస్ట్ అది బాగుంది. సినిమా స్టోరీ కొంచెం అంత బాగోలేదన్నమాట, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. సెకండ్ హాఫ్ గా ఏంటంటే రైడ్ చేస్తాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రవితేజ గారు, మొత్తం ఒకే ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూర్చోకుండా స్టోరీని కొంచెం బయటికి తీసుంటే హరిశంకర్ గారు ఇంకా మంచి పేరు వద్దారు. డైలాగ్స్ వరకు చాలా బాగున్నాయి, ఒక్క డైలాగ్ కూడా చాలా బాగా రాశారు హరిశంకర్ గారు. కానీ స్టోరీ మాత్రం ఎండి చేస్తారని జనాలు నా ఫీలింగ్ కూడా. డైరెక్షన్ కనిపిస్తుంది, అన్ని కనిపించాయి కానీ స్టోరీ కనిపించలేదన్న. ఇంట్లో కూర్చున్నాడు, అది ఈ సినిమాలో లవ్ ఉంది కానీ స్టోరీ లేదు, అదనమాట. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, రవితేజ గారు యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ చేసింది అంతా బాగుంది, స్టోరీ లేదు, ఏం చేస్తాం.